ఓవైపు రష్యా డిస్కౌంట్ చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తున్న కారణంగా భారత్పై 50% సుంకాలు విధించిన అమెరికా ఇప్పుడిప్పుడే పునరాలోచనలో పడుతోంది. తాజాగా భారత్కు చెందిన ఆహార దిగుమతులపై సుంకాల తగ్గింపుకు అంగీకరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు మరో విషయం భారత్కు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు. దీంతో భారత్ కూడా వెంటనే స్పందించి అమెరికాతో ఒప్పందాలపై సంతకాలు చేసేసింది. అమెరికా నుంచి ద్రవరూప పెట్రోలియం గ్యాస్ దిగుమతి చేసుకునేందుకు వీలుగా ఇరు దేశాల మధ్య తాజాగా ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఏడాదికి 2.2 మిలియన్ టన్నుల ఎల్పీజీని గల్ఫ్ తీరం నుంచి భారత్ దిగుమతి చేసుకోనుంది. ఇది ఇరు దేశాల మధ్య తొలి నిర్మాణాత్మక దీర్ఘకాలిక ఎల్పీజీ ఒప్పందం. దీంతో ఇంధన రంగంలో ప్రపంచవ్యాప్తంగా అస్థిరత పెరుగుతున్న సమయంలో ఈ చమురు వనరుల్ని వైవిధ్యపరిచేందుకు ఉపయోగపడుతుంది. 2026 కాంట్రాక్టు సంవత్సరానికి అమెరికా గల్ఫ్ తీరం నుండి సంవత్సరానికి 2.2 మిలియన్ టన్నుల ఎల్పీజీని దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం చమురు కంపెనీలు ఒక సంవత్సరం ఒప్పందాన్ని ఖరారు చేశాయని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు. ఇది భారత ఎల్పీజీ దిగుమతుల్లో 10% ఉంటుందని అంచనా వేశారు. అలాగే ఇది దేశ సోర్సింగ్ వ్యూహంలో ఒక ప్రధాన మార్పుగా కూడా భావిస్తున్నారు. భారత్లోని ప్రధాన చమురు సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ అధికారుల బృందం కొన్ని నెలలుగా అమెరికా ఎల్పీజీ ఉత్పత్తిదారులను తమతో జరిపిన చర్చలు ఫలించడంతో ఈ ఒప్పందం కుదిరింది. ఇదో చారిత్రక ఒప్పందమని, ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎల్పీజీ మార్కెట్లలో ఒకటి ఇప్పుడు అధికారికంగా అమెరికా సరఫరాలకు తెరుచుకుంటుందని కేంద్ర మంత్రి హర్దీప్ పూరి తెలిపారు. దేశ ప్రజలకు సురక్షితమైన, చౌకైన ఎల్పీజీని అందించే ప్రయత్నాల్లో భాగంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆయన వెల్లడించారు.